ఈరోజు వీడియోలు అయితే ఏవో తీస్తున్నాం, కానీ ఈ ఫ్లవరు ఎప్పటికి పొద్దుపోతుందా ఈవినింగ్కి ఫ్లవరు నిండు పున్నమిలో చందమామ ఎంత అందంగా ఉంటుందో అంత షైనింగ్ కలర్ రావడానికి వెయిట్ చేస్తున్నాయండి. ఇది ఇప్పుడు సుమారు 3 గంటలు అయ్యింది. తొందరగా పొద్దుపోతే మంచిగా సిరివెన్నెల పూత రావడానికి సిద్ధంగా ఉన్నాయి, ఎదురు చూస్తున్నాయి. పొద్దుపోవండి అమ్మ తల్లి అని చూస్తున్నాయి, ఎదురు చూస్తున్నాయి. ఆ పూత చూడండి, ఇంకా ఒక 2-3 గంటలు అయితే, ఈవినింగ్ 7 గంటలు అయితే మరి మల్లె పువ్వులా ఉంటుందండి తోట. ఆ సన్నివేశాన్ని గురించి 4 నెలలుగా ఎదురు చూస్తున్నాను, నాకు అవకాశం దొరకట్లేదు. చూద్దాము. ఈరోజైతే ఇది ఇలా ఉంది. ఈవినింగ్ 7-8 గంటల దాకా అంటే చేల్లో ఉండలేము, ఎదురు చూస్తున్నాయి. చూశారు కదా, ఇవి ఫుల్గా ఫ్లవరింగ్ వచ్చేసింది. ఇది చిన్న మొగ్గ అండి, అంటే రేపు బ్లూ అవ్వడానికి ఎదురు చూస్తున్నాయి. చూశారు కదా, ఎంత చూడముచ్చటగా, ఎంత అందంగా, ఎంత షైనింగ్గా ఉన్నాయి. రేపు ఇంకొక అవకాశం వస్తుందా లేదా అని ఎదురు చూస్తున్నాను. ఫ్లవర్ వచ్చిందంటే ఇంకా కన్నుల పండగగా ఉంటుందండి. 4 నెలలుగా ఎదురు చూస్తున్నాను. ఒక వీడియో కూడా ఆ బ్లూయింగ్ మొత్తం బ్లూ అయ్యేటప్పటికి అవకాశం దొరకట్లేదండి నాకు. నైటు 1 డేలో ఒకరోజు ఈవినింగ్ 7 కల్లా పూత వస్తుంది, మార్నింగ్ 6-5 కల్లా మళ్ళీ బ్లూయింగ్ అయిపోద్దండి. చాలా అందంగా ఉంటుంది. చూద్దామండి, వెయిట్ చేద్దాం. అవకాశం ఉంటే నైట్ ట్రై చేస్తాను, రేపు మార్నింగు. అది ఎలాగుంటుంది అనేది ఇవాళకి రేపటికి తేడా మీరు చూద్దరు కానీ. ఓకే అండి, ట్రై చేద్దాం, రేపు చూద్దాం. అవకాశం వస్తే మీకు ఆ వీడియో తీసి పెడతాను. నిన్నటికి ఇవాళకి ఎంత మార్పు ఉందా అనేది కూడా మీకు అర్థమవుతుంది. నేను కూడా 4 నెలలుగా ఎదురు చూస్తున్నాను. ఓకేనండి.